చెకోడీల కోసం ఒక బౌల్లో బియ్యపిండి వేసుకున్నానండి. బియ్యపిండిలో సాల్ట్, కారం, కొబ్బరి తురుము, కరివేపాకు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇంగువ కూడా వేస్తున్నానండి. కాచి పెట్టుకున్న నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయంగానే వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. నెయ్యి వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి చేయి పెట్టకుండా కాసేపు అట్లే వదిలేసి స్పూన్తో కలిపి పెట్టుకుంటే చేతులు కాలకుండా ఉంటాయండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటున్నానండి. నీళ్ళు మాత్రం చూసుకొని వేసుకోవాలండి. నీళ్ళు ఒకేసారి వేసేయకూడదు. ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చెకోడీల కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి నూనె కాగేలోపు చెకోడీలు చేసి పెట్టుకుంటున్నానండి. నూనె కాగాక మనం రెడీ చేసుకున్న చెకోడీలు వేసుకొని బాగా కరకళ్ళలాగేలాగా కాల్చుకోవాలి. అవి కాలేలోపు ఇంకొక వాయికి వేసేదానికి చెకోడీలు రెడీ చేసి పెట్టుకున్నానండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకళ్ళలాడే చెకోడీలు ఒక వాయి రెడీ అయ్యాయండి.